కొంచెం గట్టిగా మాట్లాడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక్క విషయం, మేము నెల రోజుల సంది మేము అందరి అధికార అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను అందరినీ కలిసినాం. మేము ఏజీ పెంచమంటున్నాం. కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 ఏజీ పెంచమని అడుగుతున్నాం. గతంలో మీరు తెచ్చిన విశాఖ జీవోనే తోటి 34 సంవత్సరాలు చేసిరు. ఆ 34 సంవత్సరాలు కూడా లేదు ఇప్పుడు. అది కాస్త వాళ్ళు 87 జీవో తీసుకొచ్చి 32 చేసిరు. అంటే ఉన్నదాన్ని తగ్గించారు. 34 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఎంతో మంది నిరుద్యోగులు మాకు ఏజీ వస్తున్న ఆశతోటి మేము వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తీరను నోటిఫికేషన్ తోటి 7,000 తోటి ఇచ్చినాము. దాంట్లో మాకు 32 సంవత్సరాలు ఏజ్ పెట్టినాము. ఖచ్చితంగా కానిస్టేబుల్కి ఏజీ 36, ఎస్ఐకి 38 పెంచాలి. ఇంకొకటి హైదరాబాద్ రాజకొండకు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి రాజకొండ కమిషనరేట్ ఉన్న మల్కాజ్గిరి, భువనగిరి ఈ జిల్లాల వాళ్ళకి మాత్రం ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఫ్యూచర్ సీట్ అని తీసుకొచ్చి మాకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఖచ్చితంగా 33 జిల్లాలతో పాటు ఈ 3 జిల్లాలకు కూడా పోస్టులు కావాలి. ఎందుకంటే నువ్వు మళ్ళీ మాకు లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి. ఈ హైదరాబాద్ రంగారెడ్డిని నన్ను ఆంధ్రకు రాజధాని చేస్తావా? ఖచ్చితంగా 33 జిల్లాలతో పాటు ఈ 3 జిల్లాలకు కూడా కావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా భువనగిరిలో ఉన్నారు, ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. మిగతా ఇక్కడ చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఇక్కడ షాద్నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఓట్లేస్తున్న మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. మరి మీ ఈ 3 జిల్లాల వాళ్ళని కూడా పట్టించుకోగలరా? అన్ని జిల్లాలతో పాటు సమానంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి. లేకపోతే ఏమంటారు, రాష్ట్రాలు ఇట్లా విడిపోయినట్టు జిల్లాలను విడగొట్టి లేనిపోని మా జిల్లాల మాత్రం ఇప్పుడు అంతా మేము వివిధ జిల్లాల నుంచి మిత్రులు అంటే నేను ఖమ్మం, కరీంనగర్ నుంచి కూడా వచ్చారు. నేను రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కనుక నా బాధ నేను చెప్తున్నా. మీతో మిత్రులతో ఏజీ కోసం వచ్చిన వాళ్ళు అందుకే మేము ఈ నిరుద్యోగులమంతా ఈరోజు మన ఎల్లమ్మ తల్లికి బోనాలు చేయడం జరిగింది. ఆ తల్లి కూడా మొక్కుకుంటున్నాం. మాకు కానిస్టేబుల్ ఏజ్ 36, ఎస్ఐకి 38. ఇంకోటి మా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పోస్టులు పెంచాలని ఆయన ముఖ్యమంత్రి అంటుండగా అందరు దేవుళ్ళ మీద ఒకటే చెప్తున్నాడు. నేను నీ మీద ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మేము ఖచ్చితంగా మేము అధికారంలో కూర్చోబెట్టింది ఈ 3 జిల్లాలో 33 జిల్లాలతో పాటు ఈ 3 జిల్లాలలో కూడా ఉన్నాం. అందుకే ఈ శాంతియుతంగా నిరుద్యోగం ఎక్కడ కూడా అల్లరి చేయకుండా ఎంతమంది చేసినాం కానీ ఎక్కడ చేయకుండా శాంతియుతంగా అందరిని కలిసినాం. ఇలా మేము బోనాలు చేయడం జరిగింది. ఎవరన్నా ఇక్కడ మన పోలీసు బృందం కూడా ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మేము చేయడం అయితే మాకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఏజీ పెంచి ఇంకా 3 జిల్లాలకు కూడా పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.